అంటే మా చిత్తశుద్ధి అటువంటిది. దరఖాస్తులు అనేది ఇందాక చెప్పారు, మీరే మిస్ అయ్యారు. ఏదైతే ఇంకా మిస్ అయిన దరఖాస్తుల్లో ఉంటే వాటిని కూడా ఎంఆర్ఓ ఆఫీసులలో తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన వాళ్ళు ఇంకా అప్లై చేయాల్సిన వాళ్ళు ఉంటే మీ ఎంఆర్ఓ ఆఫీసులలో తీసుకెళ్లి ఉన్న దరఖాస్తులు కూడా ఇస్తే వాటిని కూడా దీంతో పాటు డేటా ఎంట్రీలో వాటిని కూడా చేసుకుంటాం. ఒకటి ఇవాళ నుంచి 6వ తారీఖు నుంచి అధికారులంతా కేంద్ర ఎన్నికల సంఘ సూచన మేరకు ఓటర్ లిస్టు ప్రక్రియలో ఇన్వాల్వ్ అయినారు. అయినా మా ప్రాసెస్ కంప్యూటర్ ఆపరేటర్ ద్వారా డాటా ఎంట్రీ అవుతుంది. ఇది కాగానే దానికి సంబంధించిన సింపుల్ దానికి సంబంధించి ఉదాహరణకు ఆయన ఉపాధి హామీ పోతాడు, ఆయన నెంబర్ మెన్షన్ చేసి వెరిఫికేషన్ చేసుకోవాలా లేదా? అవి చేసుకున్న తర్వాత అర్హుల లిస్టు ఊర్లో ఎక్కడైతే అప్లికేషన్ తీసుకున్నామో అక్కడ పెడతాం. ఎందుకు పెడుతున్నాం? ఇంకా ఎవరైనా మిస్ అయి ఉంటే మీరు చెప్పండి. ఇంత సానుకూలంగా చెప్తా ఉన్నాం కదా. ఆయన అన్నాడు కాలాభిర కొంచెం మర్చిపోవాలన్నమాట. ప్రభుత్వం మార్పునే వాళ్ళ మాట ఎందుకంటే ఊకే పోచారం శ్రీనివాసరెడ్డి అయిపోయిన గ్రాచారం అని అప్పుడే చాలాసార్లు అయినదో గ్రాచారం. ఇందాక మిత్రులు చెప్పేది ఏంటంటే 2 things అన్న వెరీ క్లియర్. ఇందాక అన్నట్లు ఈ మంత్ 6వ తారీఖు నుంచి నెక్స్ట్ మంత్ 8వ తారీఖు దాకా కొత్త ఓటర్ల నమోదా కార్యక్రమం భాగంగా అఫీషియల్స్ అంతా కూడా ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లోకి పోయినా కూడా డేటా ఆపరేషన్ డేటా ఎంట్రీ చేస్తూ దీంతో పాటు సబ్సిక్వెంట్ గా ఫిజికల్ ఏదైతే ఆన్లైన్ లో వెరిఫికేషన్ తో పాటుగా ప్రతి అప్లికేషన్ వాళ్ళు ఎవరి దగ్గర అయితే తీసుకున్నామో అప్లికేషన్ ఊరికిపై ఎలా అయితే తీసుకున్నామో సేమ్ టీము ఆ అప్లికేషన్ తీసుకొని వారి ఇంటి దగ్గరికి వెళ్ళి వెరిఫై చేసి రిపోర్టు ఇవ్వటం జరుగుద్ది. చేయకుండా చేస్తే తప్పులు జరుగుతాయి. అర్హులైన వారిని ఎవరిని కూడా ఈ ప్రభుత్వం విస్మరించొద్దన్నదే ఒకే లక్ష్యం. వెరీ క్లియర్ ఉంది ప్రభుత్వానికి.